ఏపీ స్టేట్ కురవ కార్పొరేషన్ చైర్మన్ మాన్వి దేవేంద్రప్ప ఇచ్చిన ప్రెస్ మీట్పై ఆదోని వైసీపీ పార్టీ పట్టణ అధ్యక్షుడు దేవా స్పందించారు. పత్రికా విలేకరుల సమావేశంలో ఆయన అనేక ఆసక్తికర అంశాలను ప్రస్తావించారు. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం త్వరలో బద్దలు కాబోతుందంటూ సంచలన ప్రకటన చేశారు. వైసీపీ పార్టీ ఏర్పాటు చేసిన వెన్నుపోటుకు రెండేళ్లు జగన్మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు ఆదోనిలో ఏర్పాటు చేసిన సభకు ప్రజలు స్వచ్ఛందంగా తండోపతండాలుగా రావడంపై కూటమి ప్రభుత్వానికి వెన్నులో వణుకు పుట్టిందని, రాష్ట్రంలో మారుతున్న కూటమి వ్యతిరేక ప్రజా పోరాటం చూసి కూటమి ప్రభుత్వానికి గుండెల్లో అలజడి రేగిందని ఆయన గుర్తు చేశారు. వైసీపీ ప్రభుత్వం 5 ఏళ్లలో చేసిన అప్పులు కూటమి ప్రభుత్వం కేవలం 2 సంవత్సరాల్లోనే రెట్టింపు చేసిందని, పుట్టబోయే బిడ్డ కూడా అప్పు భారం పడే ప్రమాదం ఉందని, కేంద్రం కూడా వీరి అప్పులకు విసిగి వేచారి చేతులెత్తేసిందని ఆయన ఎద్దేవా చేశారు. కూటమి నాయకులు పూజలు యాగాలు చేయాలని, రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి, ఆదోనిలో సాయి ప్రసాద్ రెడ్డి అధికారంలోకి రాకూడదని, అధికారంలోకి వస్తే జగనన్న 2.0 అంటే ఏంటో ఈ తప్పుడు పోస్టులు పెట్టే వాళ్లకు, తప్పుగా మాట్లాడే వాళ్లకు డైరెక్ట్గా సమాధానాలుంటాయని ఆయన హెచ్చరించారు. పొరపాట్లోగిన జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయ్యారా, సాయి ప్రసాద్ రెడ్డి గారు ఎమ్మెల్యేగా గెలిచిరా, దాని పరిణామాలు మాట్లాడే వాళ్ళు కానీ పోస్టులు పెట్టేవాళ్ళు కానీ జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే చెప్పడము ఈజీగా, మీడియా ముందు మాట్లాడడం చాలా ఈజీగా. మీరు చేస్తే కామెడీ, మేము మాట్లాడితే యాక్షన్ ఉంటుంది. ఆ రుణాలు ఎవరిని అడగాలో తెలియదు, ఎరువులు ఎవరిని అడగాలో తెలియదు, సబ్సిడీ ఇత్తనాలు ఎవరిని అడగాలో తెలియదు. అల్ల కొల్లం అయిపోయింది ఈ రాష్ట్రం. అందుకే ప్రజలందరూ కూడా జగన్మోహన్ రెడ్డి అంట, సాయి ప్రసాద్ రెడ్డి అంట, ప్రజాబలం ఉన్న నాయకులంట వస్తూ ఉన్నారు. అది చూసి ఓర్వలేక ఒక రోజులోనే ఇంకా ఈరోజు చేసినాం అదే రోజే కామెంట్లు పెడతా ఉన్నారు. రాష్ట్ర పార్టీ పిలుపు మేరకు మీ పార్టీలైనా ఇంకో పార్టీలైనా ప్రజా వ్యతిరేకత వచ్చినప్పుడు ప్రజల పక్షాన నిలబడి పోరాటాలు చేస్తుంటాయి పార్టీలు. ఆయన రాష్ట్ర కుర్వ కార్పొరేషన్ చైర్మన్ ఏమంటారు మరి, ఈ దేవేంద్రప్ప గారు వాళ్ళ యొక్క కమ్యూనిటీకి ఆ కార్పొరేషన్ ద్వారా ఎంతమందికి రుణాలు ఇప్పించాం, నిజాలు తెలుసుకొని మాట్లాడితే బాగుంటుంది. వైసీపీ ర్యాలీని చూసి మీరు భయపడుతున్నారు అంటే ఇంకా మీరు మీ తప్పుని మీరు ఒప్పుకున్నట్టే. ఎందుకంటే ప్రజలందరూ కూడా సంక్షేమ పథకాలు ఇవ్వలేదు కనుక ఈరోజు మీరు చూస్తూ ఉన్నారు. రాష్ట్రంలో అంతా ఏ కాన్స్టిట్యున్సీలైనా చూడండి, స్వచ్ఛందంగా ప్రజలు వస్తే పాల్గొంటున్నారు. ఇప్పుడు ఇంకా 2 ఏళ్లే, ఇంకా రానున్న రోజుల్లో ఈ యొక్క ప్రోగ్రాంలో రెట్టింపు అవుతాయి. రెట్టింపై మీ యొక్క నాయకుల్ని చొక్కాలు పట్టుకొని ప్రజలందరూ కూడా నిలబెట్టే రోజులు వస్తున్నాయని మీకు మీడియా ద్వారా తెలుపుతూ, మరి మీలో జరుగుతున్నటువంటి అరాచకాలు ప్రతి నియోజకవర్గంలో మా